గాలి కనపడుతుందా అని ఆయన ప్రశ్నించి ప్రేక్షకులకు నవ్వులు పంచారు. ఎవరైనా ప్రశ్నిస్తే రంగు పడుద్ది అంటూ సమాధానమిచ్చి ఆకట్టుకున్నారు. 9:10 అని సమయం చెప్పి ఆయన దెబ్బలు తిని ఆడియన్స్కు గిలిగింతలు పెట్టారు. ఇలాంటి గొప్ప హాస్యం అందించిన నటుడే ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. అదేనండి, మన ఏవిఎస్ తెరపై కామెడీ పండించేందుకు తెర వెనుక ఆయన ఎంతో హోంవర్క్ చేసేవారు. ఇంద్ర సినిమాలో మీది తెనాలి, మాది తెనాలి, మనది తెనాలి అలా రూపొందిందే. ఇంద్రలో బచ్చు పేద పిచ్చయ్యగా నటించారు ఏవిఎస్. ఎంపిక చేసుకున్న పాత్రకు తన అనుభవాన్ని జోడించే లక్షణమున్న ఏవిఎస్ సాధారణంగా కాకుండా విభిన్న మేనరిజం వాయిస్తో చేస్తే బాగుంటుందని భావించారు. తన మనసులో మాటను నేరుగా హీరో చిరంజీవికి చెప్పారు. రోల్కు తగ్గట్టు ఎలా నడవాలనుకున్నారో చూపించి చిరంజీవితో ఓకే అనిపించుకున్నారు. స్క్రిప్ట్లో లేని మీది తెనాలే సంభాషణను ఆయనే క్రియేట్ చేశారట. సంబంధిత సీన్ షూటింగ్కు ముందు ఆ డైలాగ్ విన్న నిర్మాత అశ్విన్ దత్ నేను అంగీకరించానయ్యా అన్నారు. మీది బెజవాడ, మాది బెజవాడ అని రాయమన్నారు సరదాగా. బెజవాడ అంటే ఫ్లో ఉండదండి అంటూ ఏవిఎస్ బదులివ్వడం, అశ్విన్ దత్ బాగుందనడం, అది తెరకెక్కి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడం చకచకా జరిగిపోయాయి. నేను ఓసారి తానా సభలకు వెళ్ళా. నన్ను వేదికపైకి ఆహ్వానించే సమయంలో అక్కడున్న వారంతా మీది తెనాలే, మాది తెనాలే అని అంటూ ఉంటే ఎంతగానో ఆనందించా. కళాకారుడికి అంతకు మించి ఏం కావాలి అని ఏవిఎస్ ఓ ఇంటర్వ్యూలో సంతోషం వ్యక్తం చేశారు. 1957లో తెనాలిలో జన్మించిన ఏవిఎస్ కాలేజీ రోజుల్లో రంగస్థల నాటకాలు ప్రదర్శించేవారు. మిమిక్రీ కళాకారుడిగా, జర్నలిస్టుగా కొన్నాళ్లుగా పనిచేశారు. బాపు దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ పెళ్ళాంతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు. నత్తితో కూడిన అందులోని గోపాల్ పాత్ర ఆయనకు నంది అవార్డు అందించింది. తొలి ప్రయత్నమే మంచి విజయం అందుకోవడంతో ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. 500కు పైగా చిత్రాల్లో నటించారు. ఓరి నీ ప్రేమ బంగారం కాను, రూమ్ మేట్స్ సహా 4 సినిమాలకు దర్శకత్వం వహించారు. అనారోగ్యంతో 2013 నవంబర్ 8న ఆయన మరణించారు.